ఉప్పు వేయడం అయితే మీకు చూపించలేదండి. కొంచెం చిటికడంత సాల్ట్ వేసుకొని తినాలి. ఇంకా సాల్ట్ వేయకుండా కూడా చాలామంది తింటారండి. అలా తిన్నా కానీ బాగానే ఉంటుంది. టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి హెల్త్ఫుల్ రెసిపీ అండి. ఎన్నో పోషకాలు ఉన్న బ్రౌన్ రైస్తో చద్దన్నం ఎలా చేయాలో మరి చూసేద్దాం రండి. హలో అండి, ఇదైతే బ్రౌన్ రైస్తో వండిన అన్నం అండి. ఇంకా మిగిలిన అన్నం, ఈ అన్నంలో అయితే మనం ఇప్పుడు గోరువెచ్చగా కాగబెట్టుకున్న ఈ పాలను అయితే వేసుకుందాము. కొంచెం పెరుగు అయితే వేసుకోవాలండి తోడులాగా. గోరువెచ్చని పాలు పోసి పెరుగు వేసి ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డ ముక్కలు సన్న సన్నగా తరుక్కొని ఇందులో వేసుకొని ఉంచుకుంటే ఇది మరుసటి రోజుకు చక్కగా ఫామ్ అయిపోతుందండి. ఇంకా దీన్ని పొద్దున్నే లేచి తినడం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఉంటుంది, కడుపు చల్లగాను ఉంటుందండి. ఇంకా చద్దన్నం అని ఇంకా అమెరికా, యుఎస్ఏ లాంటి వాటిల్లో వీటికైతే చాలా డిమాండ్ ఉంటుందండి. అలాంటి చద్దన్నం అయితే మనం ఇంట్లోనే చేసుకొని ఆరోగ్యాన్ని అయితే పొందొచ్చండి. ఇది పొద్దున్నే కొంచెం ఉప్పు కలుపుకొని తినడం వల్ల అయితే హెల్త్కి చాలా మంచిదండి ఈ చద్దన్నం అయితే. ఇదైతే నేను బ్రౌన్ రైస్తో వండిన బియ్యం అండి. ఇంకా మనం బ్రౌన్ రైస్ ప్లేస్లో గడక కానీ, జొన్న గడక కానీ, ఇంకా కొర్రలు, సామలు, అరికలు అలాంటి మిల్లెట్స్తో వండినవి కానీ, లేదు మన మామూలు వైట్ రైస్తో అయినా కానీ ఇలా చేసుకోవచ్చండి. ఇంకా వీక్లీ 2 టైమ్స్ అన్నా ఇలాంటి టిఫిన్ తినడం వల్ల అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా ఫ్రీ డయాబెటిక్ లాగా కూడా పనిచేస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా పనిచేస్తుంది అని అయితే చెప్తారండి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటానండి. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటానండి. నైట్ అంతా ఇలా వదిలేసి పెట్టి మార్నింగ్ లేవగానే ఉప్పు కలుపుకొని తినేయడమే. నైట్ అయితే తోడు వేసి ఉంచాం కదండి, మరి మూత తీసి చూద్దాము ఎలా అయిందో. చక్కగా మరుసటి రోజుకైతే ఇలా చక్కగా తోడుకొని ఫామ్ అయిందండి. దీన్ని మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఇదైతే గట్ హెల్త్కి చాలా మంచిది అని అయితే చెప్తారు.